నమస్కారం అండి. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ ఇన్ కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి. అక్యూట్ ఇంజరీ అంటే ఇమ్మీడియేట్‌గా ఇంజరీ అయినప్పుడు మన దగ్గరికి ప్రెజెంట్ అవుతారు కదా! సో, అప్పుడు దాన్ని అక్యూట్ ఇంజరీ అంటాం. అక్యూట్ ఇంజరీ అయినప్పుడు ఏంటంటే నొప్పి ఉండడము, స్వెల్లింగ్ ఎక్కువగా ఉండడము, ఏదైనా జాయింట్ ఇంజరీ అయినప్పుడు ఆ జాయింట్‌ని మూవ్ చేయలేకపోవడము, ఇలాగా ఇబ్బందులుంటాయి. సో, ఇనీషియల్‌గా మనకు అక్యూట్ ఇంజరీస్‌లో ఏం చేస్తాము, ఎక్స్‌రే ఒకటి తీసి ఫ్రాక్చర్ ఉందా లేదా రూల్ ఔట్ చేసుకొని, ఫ్రాక్చర్ లేదంటే రెస్ట్ ఇచ్చి చూస్తామనమాట. ఒక 3-4 వీక్స్ మనం ఇప్పుడు ఆ స్ట్రెయిన్ గాని, స్ప్రెయిన్ గాని డిపెండింగ్ ఆన్ సివియారిటీ 3-4 వారాల వరకి రెస్ట్ తీసుకోవాల్సుంటుంది. ఆ రెస్ట్ తీసుకునే క్రమంలో మెడికేషన్స్, ఐస్ ప్యాక్ అప్లికేషన్, ఇమ్మొబిలైజేషన్ ఇవన్నీ చూసి కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్ ఫస్ట్ ఇనీషియల్‌గా చేస్తాం. ఎవరికైతే 3-4 వారాల్లో రికవరీ రాలేదో, సింప్టమ్స్ అలాగే ఉన్నాయి. నొప్పి గాని, ఒకవేళ మోకాలికి ఇంజ్యూరీ అయిందనుకోండి, నడవడానికి ఇబ్బంది పెరుగుతా ఉంది. నడుస్తున్నప్పుడు పెయిన్ అలాగే ఉందంటే, అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తాం. అలాగే క్రానిక్ ఇంజ్యూరీస్ గురించి వస్తే గనక, ఇంజ్యూరీ ఎప్పుడో అయ్యి, వాళ్ళకి లిగమెంట్ ఇంజ్యూరీస్ ఉన్నా గానీ, ఇంజ్యూరీ అయినప్పుడు ఒక 3-4 రోజులు రెస్ట్ తీసుకోవడంలో మళ్ళీ నొప్పి కంప్లీట్‌గా తగ్గిపోయి, మళ్ళీ ఎప్పుడన్నా ఆడినప్పుడు కాలు బెనకడం గానీ, లేకపోతే షోల్డర్ డిస్‌లొకేషన్స్ ఉంటాయి కొంతమందికి. రికరెంట్ డిస్‌లొకేషన్స్ అంటాం. ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా షోల్డర్ భుజం ఎముక తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇప్పుడు రోహిత్ శర్మని కూడా కొన్ని కొన్ని సార్లు మనం క్రికెట్ గ్రౌండ్‌లో చూస్తూ ఉంటాం. షోల్డర్ పక్కకు తొలగినప్పుడు రోహిత్ శర్మ ఏం చేస్తాడు, మళ్ళీ రీఅడ్జస్ట్ చేసుకొని మళ్ళీ గేమ్ కంటిన్యూ చేస్తాడనమాట. సో, ఇవి క్రానిక్ ఇంజ్యూరీస్. ఈ క్రానిక్ ఇంజ్యూరీస్‌ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం జాయింట్‌ని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. సో, ఏదైనా ఇంజ్యూరీ 4-6 వారాల తర్వాత నొప్పి పరంగా గానీ, లేకపోతే డిస్కంఫర్ట్ గానీ, నడవడానికి ఇబ్బంది, షోల్డర్ మూవ్‌మెంట్స్‌లో ఏమన్నా ఇబ్బందులు, ఇవన్నీ ఇబ్బందులున్నాయంటే దాన్ని వెంటనే ఎవాల్యుయేట్ చేసుకోవడం అవసరం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.